Hi friends, welcome to IAS APPSC TSPC lectures. APPSC Group 1 లో ఆదిత్య అనే అబ్బాయికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లే సెక్రటరీ అండ్ ట్రెజరర్ పోస్ట్ అయితే వచ్చింది. దీని యాక్చువల్లీ ఫ్రమ్ తెలంగాణ, నాన్ లోకల్ అనమాట. సో తెలంగాణ టీఎస్పీసీ గ్రూప్ 1 కోసం అదే జాయిన్ అయ్యారు పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్లో. సో ఏపీఎస్సీ గ్రూప్ 1 అనేది బ్యాకప్ కింద రాయడం జరిగింది. తర్వాత ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. తర్వాత అటు తెలంగాణ స్టేట్లో పేపర్ లీక్ అవడం వల్ల అక్కడ ఎగ్జామ్ క్యాన్సిల్ అవడం వల్ల అప్పుడు ఒక ఆల్టర్నేటివ్గా ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అనేది తనకు కనిపించింది. ఇంకోటి తనకు లక్ ఏంటంటే అప్పుడు ఏప్రిల్లో జరగాల్సిన ఎగ్జామ్స్ కొంచెం పోస్ట్ పోన్ అయ్యాయి జూన్కి. సో అక్కడ కరెక్ట్గా టైం అనేది దొరికింది. సో ఆ గ్యాప్లో మళ్ళీ ఏపీఎస్సీ మీద ఫుల్గా ఫోకస్ చేయించారు, ఎందుకంటే ఇప్పుడు అప్పుడే మెయిన్స్ లేదని అర్థమైపోయింది టీఎస్పీసీ. సో ఫోకస్ అంతా ఇటు షిఫ్ట్ చేయించి పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్లో ఏపీ గ్రూప్ 1 కోసం ట్రైన్ చేయడం జరిగింది. ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జియోగ్రఫీ కంటెంట్ అంతా మనం ఇచ్చాం. సో దాన్ని బేస్ చేసుకొని వర్కౌట్ చేశారు. అండ్ జనరల్ ఎస్ఏ కూడా ఫుల్గా ట్రైన్ చేశారు, ఎందుకంటే జనరల్ ఎస్ఏ తినికి చాలా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఫస్ట్లో తిని రాసిన ఎస్ఎస్ అయితే కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద ట్రాక్ ఉన్నాయి. మళ్ళీ కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టడం, ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసే ప్యాటర్న్స్ అన్ని చెప్పడం, ఆ లాజిక్స్ అని చెప్పడం, ఆన్సర్ రైటింగ్, ఆ స్ట్రాటజీస్ అన్ని కూడా ఇటు ఏపీ రిలేటెడ్ ఎలా రాయాలి అన్నీ కూడా చెప్పడం జరిగింది పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్లో. ఎక్కువ కూడా మెయిన్స్లో ఎక్కువ మార్క్స్ రావాలని చెప్పాను. అండ్ మిగతా వాళ్ళకన్నా ప్రతి క్వశ్చన్లో ఎక్స్ట్రా 1 to 2 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీ వేకెన్సీ అరౌండ్ 26 ఉన్నాయి. అండ్ దీంట్లో నాన్ లోకల్ కాబట్టి ఓన్లీ 20% మాత్రమే ఉంటుంది. సో టోటల్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి ఏపీఎస్సీ గ్రూప్ 1 కంటే అరౌండ్ 1,27,000 వచ్చాయి. సో ఫైనల్గా తినుకున్న వేకెన్సీస్ బట్టి ఫైనల్గా తిన ఛాన్స్ ఆఫ్ సెలెక్షన్ అంతా ఓన్లీ 0.02%. అంటే ఓవరాల్ చెప్తున్నా. అదే ఇప్పుడు దీంట్లో 20% అంటే ఇంకా పడిపోతుంది ఫిగర్. ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో 26 ఉంటే దాంట్లో నాన్ లోకల్ కూడా ఓన్లీ 20% మాత్రమే ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత టఫ్ అనేది. సో ఛాన్స్ ఆఫ్ సెలెక్షన్ అనేది చాలా 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 మినిమల్. ఓకే, అయితే ఎక్కడ కూడా హోప్ వదలేదు. తను కాన్ఫిడెంట్ కూడా, నేను కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టాను, అన్ని రకాల ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్, టెక్నిక్స్ అండ్ కంటెంట్ కూడా ఇచ్చాను. అండ్ అదంతా కూడా కాంప్రిహెన్సివ్ ఉంటుంది ఫుల్గా, స్టడీ మెటీరియల్స్ అన్నీ కూడా. సో అది తనకి బాగా హెల్ప్ అయింది. సో ఇలాగా మనకేంటంటే ఫైనల్గా తిను సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో నాన్ లోకల్లో వచ్చి ఇక్కడ వచ్చిందంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. సో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి. నా దృష్టిలో ఇదైతే ఒక పెద్ద అచీవ్మెంటే, ఎందుకంటే ఇది ఛాన్సెస్ ఆఫ్ సెలెక్షన్ అనేది చాలా చాలా మినిమల్ ఉన్నాయి. ఓకే, సో ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఎప్పుడు కూడా మనకి మెయిన్స్ అనేది 750 మార్కులకి. ఇక్కడ మీకు మ్యాక్సిమం మార్క్స్ వస్తే తప్ప మీకు ఆ టాప్ సర్వీస్ అనేది రాదు, డిప్యూటీ కలెక్టర్ అనేది రాదు. తినుంది ఎవరు, అనుష. యాక్చువల్లీ మీకు ఆ మెయిల్ చూపిస్తాను. ఆ రోజు తను ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసిన తర్వాత నైట్ నాకు మెయిల్ చేసింది. కంప్లీట్ డిజాస్టర్ అనేది నాకు మెయిల్ చేసింది. ఓకే, ఎందుకు దీనికి డెప్యూటీ కలెక్టర్ వచ్చిందంటే మెయిన్స్లో మంచి మార్క్స్ రావడం వల్ల. ఫస్ట్ తను యూపీఎస్సీ బ్యాక్గ్రౌండ్ దీని కూడా, తర్వాత ఒక 4 years అక్కడ ప్రిపేర్ అయిన, అక్కడ పెద్దగా అవ్వలేదు. తర్వాత మన దగ్గర గైడెన్స్ తీసుకుంది, వెంటనే ఎఫ్ఆర్ఓ వచ్చింది, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. తర్వాత లాస్ట్ టైం కూడా గ్రూప్ 1 ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. అప్పుడు కూడా నేను పర్సనల్గా ట్రైన్ చేశాను. గ్రూప్ 1 ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. అయితే అప్పుడు మేబీ మెయిన్స్ మార్క్స్ తక్కువ రావడం వల్ల కొన్ని ఏపీఎస్సీ లాంటి కొంచెం తనకి తగ్గినట్టు అనిపించింది. సో అది కూడా చెప్పింది నాకు తర్వాత. ఇంటర్వ్యూ అయితే బాగా చేసింది, ఎందుకంటే పర్సనల్గా ట్రైన్ చేశాను అప్పుడు. సో ఇంటర్వ్యూ బాగా చేసింది. సో ఫైనల్ లిస్ట్లో పేరు అయితే లేదు, ఫుల్ ఏడ్ చేసింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఇప్పుడైతే ఆ ఫేజ్ అంతా దాటి మెయిన్స్ అనేది స్ట్రాంగ్ అయింది. సో ఇక్కడ కూడా తినకి రిటర్న్లో ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయి. స్కోర్ కార్డ్ కూడా మీకు తర్వాత చూపిస్తాను వన్స్ అఫీషియల్గా రిలీజ్ అయిన తర్వాత. మెయిన్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయి, ఎందుకంటే ఇంటర్వ్యూ తింది డిజాస్టర్, కేవలం 15 నిమిషాలు మాత్రమే అయింది. సో ఇక్కడ కామన్గా మీకు ఏం కనిపించింది, ఇప్పుడు వీరిద్దరూ కూడా కామన్గా మీకు ఏం కనిపించింది, మెయిన్స్ మార్క్స్. సో రిటర్న్లో మ్యాక్సిమం మార్క్స్ వస్తేనే మీకు మంచి సర్వీస్ అయితే వస్తుంది. ఇది నేను చాలాసార్లు వీడియోస్లో నేను చెప్పాను, కానీ ఎవరు అంత నమ్మలేదు. ఇంటర్వ్యూ అనేది కేవలం చాలా తక్కువ మార్కులు, అది కూడా 75 మార్కులు మాత్రమే. ఇక్కడ 750 మార్కులకి మెయిన్స్. సో దీని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. మెయిన్స్లో ఎక్కువ మార్క్స్ ఎలాగా స్కోర్ చేయాలి దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఇప్పుడు నుంచే దాని తగినట్టు ప్రిపేర్ అవ్వాల్సిందే. సో వేరే ఆప్షన్ లేదు. అది కూడా ఇప్పుడు ఏపీఎస్సీ గ్రూప్ 1 స్కీమ్ అండ్ సిలబస్ అంతా కూడా మారుస్తా అని చెప్తున్నారు. సో వన్స్ అది అఫీషియల్గా వచ్చిన తర్వాత దాని మీద అనలైజ్ చేసి మీకు ఇంకా కొన్ని ఇన్పుట్స్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద మీరు ఫోకస్ చేయండి.
ఇప్పుడు నుంచి మీరు ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతా, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అవుతా అంటే అది అవ్వదు. ఇప్పుడు నుంచే మీరు మెయిన్స్ స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి. తెలంగాణ టీఎస్పీసీ గ్రూప్ అప్పుడు నేను బ్యాచ్ స్టార్ట్ చేసిన కూడా అందరూ కూడా ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేశారు తప్ప మెయిన్స్ మీద ఎవరు ఫోకస్ చేయలేదు. కానీ నేను ఎప్పుడూ కూడా కోర్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఫస్ట్ ఎప్పుడు మెయిన్స్ మీద ఫోకస్ పెట్టాను. జస్ట్ ప్రిలిమ్స్ ఎప్పుడు ఎగ్జామ్కి ఒక 2 months ముందు నుంచే నేను ఫోకస్ చేశాను. అందరూ కూడా మెయిన్స్ 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 ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేశారు. ప్రతి 10 daysకి నాకు ఆదిత్య ఆన్సర్స్ రాసి పంపించేవాడు, అన్ని ఇవాల్యుయేట్ చేయించుకునేవాడు. నేనైతే చాలాసార్లు ఇంకా అవన్నీ చెప్పకూడదు, ఎందుకంటే ఇంట్రోస్ కంక్లూజన్స్ మీద కొంచెం బాగా రాసేవాడు కాదనమాట తను. సో దాని మీద ఎక్కువ చెప్పేవాడిని. అండ్ ఫ్లోచార్ట్స్ డయాగ్రామ్ వేసేవాడు కాదు, దాని మీద కొంచెం ఎక్కువ చెప్పేవాడిని. అలాగే ఎస్ఏలో కొన్ని చాలా చేంజెస్ తీసుకొచ్చాను. అలా ప్రతిదీ కూడా జనరల్ స్టడీస్ కానీ జనరల్ ఎస్ఏ కానీ ప్రతిదీ కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చాను. సో తను ఎగ్జామ్కి వెళ్ళే ముందు తన ఫైనల్ కాపీస్ ఏవైతే ఉన్నాయో అదే మీకు చూపిస్తాను. ఆడియో అనేసి చూపించాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏవైతే ఫైనల్ కాపీస్ ఉన్నాయో అవి చూపించాను. సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఆదిత్య కూడా మీకు చూపిస్తాను. సో దాన్ని బట్టి మీకు ఇంకా ఐడియా వస్తుంది. సో మెయిన్స్లో మ్యాక్సిమం ఎలా మార్క్స్ స్కోర్ చేసుకోవాలి అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకే, సో ఫస్ట్ నేను జస్ట్ చూపిస్తాను. నేను స్ట్రాటజీస్ కానీ ఏం చెప్పను, ఎందుకంటే తను ఆల్రెడీ ఇప్పుడు టీఎస్పీసీ గ్రూప్ అండ్ మెయిన్స్ కూడా రాయాలి. అక్కడ తనకి డెప్యూటీ కలెక్టర్ పోస్ట్ అయితే రావాలి. నేను జస్ట్ ఏంటో ఒక చూపిస్తాను. నేను స్ట్రాటజీస్ కానీ టెక్నిక్స్ కానీ నేను చెప్పాను. జస్ట్ ఏంటంటే మీకు ఒక ఐడియా కోసం అసలు వీరు ఎలా రాస్తున్నారు, ఎందుకు వీరికి ఫైనల్ సెలెక్షన్స్ వచ్చినాయి, మంచి సర్వీస్లు ఎందుకు వచ్చినాయి అనేది మీకు ఒక ఐడియా కోసం నేను చూపిస్తున్నా. ఎందుకంటే నేను ట్రైన్ చేసింది ఇద్దరికి వచ్చినాయి. సో నా సైడ్ నుంచి నా ఎఫర్ట్ అనేది 100% పెట్టడం జరిగింది. వీళ్ళు కూడా నేను చెప్పే ఇన్పుట్స్ అన్ని కూడా తీసుకున్నారు రైట్ వేలో. అండ్ ఫైనలీ సర్వీస్ అయితే వచ్చింది. ఓకే, సో తన ఆన్సర్ కాపీస్ చూపిస్తాను. ఫస్ట్ ఎస్ఏ నుంచి చూపిస్తాను, ఎందుకంటే జనరల్ ఎస్ఏ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే జనరల్ ఎస్ఏ తక్కువ చేస్తున్నారు. ఓకే, వన్స్ స్కోర్ కార్డ్ అంతా వచ్చిన వరకు మీకు చూపిస్తాను. సో అప్పుడు మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది, ఎందుకు మెయిన్స్ మీద ఎందుకు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి, ఎందుకు ఆన్సర్ రైటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇప్పటి నుంచి ఎందుకు ప్రిపేర్ అవ్వాలి బెస్ట్ సర్వీస్ రావడానికి అనేది ఎందుకు చెప్తున్నాను అనేది వన్స్ అఫీషియల్గా స్కోర్ కార్డ్ వచ్చిందని మీకు చూపిస్తాను.